పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యం కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యం కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణం కలిగించుము. ముందే మరణం కలిగించుము. నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నీ కొరకే నేనయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం. అంకితం నీకంకితం. ఏ నాటి నుండు నా జీవితం అంకితం నీకంకితం. ఏ నాటి నుండు నా జీవితం. నిన్నటి దినాన మనము క్రైస్తవునిగా మన జీవితంలో సాక్ష్యాన్ని కలిగి ఉంటాం ఎలాగా అని కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నాం. అయితే కలిగి ఉన్న పొంది ఉన్న ఆ సాక్ష్యాన్ని, అంటే ఇతరులు మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితం అన్నీ ఒకే గాడిలో సింక్ అవుతూ మనం ఉన్నాము అని, మనము నిజంగా దేవుని పోలి నడుస్తున్నాము అని వారు గ్రహించగలిగిన తర్వాత జీవితాంతము దేవునిని చేరుకునే వరకు ఆ సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోగలము, దానికి మనవంతు ప్రయత్నం. దేవుడైతే ఆయన ఎప్పుడు మనకి సహాయకుడే. ఆయన ఏ పరిస్థితుల్లో అయినా సరే తన బిడ్డలో ధైర్యం కలిగి తన దగ్గరికి రాగలిగేటట్లు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు మనకున్నారు. యేసుక్రీస్తు నామములు మనం ఏదైనా అడగచ్చు. ముఖ్యముగా ఆయన పోలిక నుంచి మనం తప్పిపోకుండా ఉండాలని, ఆ సాక్ష్యం మనం కాపాడుకోగలగాలని దేవునిని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనము మన జీవితంలో ఎలా కాపాడుకోగలమని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. నిన్నైతే ఒక 8 పాయింట్లు మనం చూసాము. ఇవాళైతే వాటిలో కొద్ది పాయింట్లని మనము పొందిన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోగలం అనేది కొన్ని రిఫరెన్స్లతో చూద్దాం. మొట్టమొదటిది దేవునితో సహవాసం కలిగి ఉండాలని నేను చెప్పుకున్నాము. దేవునితో సహవాసం ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా నిరంతరము ఆయనతో ఏకాంత సమయం గడపగలిగేలాగా మనం ఉండగలిగితే మనం సాక్ష్యం పొందుతామని నిన్నటి దినాన్ని చూసాం. అయితే ఆ సాక్ష్యము ఎలా కాపాడుకుంటామంటే మన ప్రార్థనా సమయాన్ని, మన వాక్య ధ్యాన సమయాన్ని మనం పెంచుకోవాలి. అదేవిధంగా మనం దేవునితో ఎలా గడుపుతున్నామో అటువంటి స్నేహితులే మనకు కూడా ఉండగలిగితే లోకములో మన స్నేహితులతో మనందరం కలిసి దేవునిని ఆరాధించవచ్చు. అదేవిధంగా ఒంటరిగా ఏకాంత సమయంలో కూడా దేవునితో ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. నిర్గమకాండంలో 34వ అధ్యాయం 29వ వచనములో మోషే గారిని చూడొచ్చు మనము. ఆయన తను మొట్టమొదటిసారి దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన అంగీకారంగా ఉన్నా సరే ఏమని అంటారంటే, నువ్వు ఎవరవని నేను చెప్పాలి అంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నీ ప్రజల్ని బయటికి తీసుకురా అంటే, నువ్వు నా ప్రజలకి నువ్వు ఎవరవని చెప్పాలి అని దేవుణ్ణి అడిగిన ఆ మోషే గారే ఆ తర్వాత కాలంలో ఆయన ఎంతగా ఎదిగిపోయాడంటే, ఆయన కొండ మీద ఏకాంతంగా 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఒక్కడే ఆ మహిమ మేఘంలోకి ప్రవేశించి ఆయన గడిపినప్పుడు కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు ఆయన ముఖము భయంకరమైన అధికమైన కాంతితో అది వెలిగిపోతా ఉంటే ఆయన వైపు చూసి మాట్లాడటానికి ఎవ్వరు కూడా తెగించలేకపోయారు. వారు ఆయన మొహము చూడటానికి వెరచారు అని బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఆయన తన మొహాన్ని చూస్తూ ఉంటే వారికి కలిగే ఇబ్బందిని గుర్తించి ఆయన ముఖం మీద ముసుగు వేసుకొని ఉన్నారని. అంటే ఆయన ఎలాంటి సామాన్యమైన వ్యక్తి అయినా సరే, ఎంత సామాన్యంగా సేవలోకి అడుగుపెట్టిన తర్వాత దేవునితో సహవాసం ఆయనని ఎంత గొప్పగా మార్చిందో మనము కూడా రోజు రోజుకి మనము నిన్నటి దినానే ఇవాళ ఉన్నట్టు కాదు, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉన్నట్లు కాదు. ప్రతి క్రిస్మస్కి కేవలము ఆ దేవుని పుట్టుకని మాత్రమే కాదు,
ఆయన పుట్టింది ఎందుకో తెలుసుకున్నప్పుడు అంతకంటే గొప్ప లక్ష్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. ఎంతో మంది ఆయన పుట్టుక కూడా ఎరగని వారు ఉన్నారు. వారికి మనము చెప్పగలిగితే, వారి జీవితాలలో వాళ్ళ హృదయాల్లో క్రీస్తు ప్రకాశించగలిగితే అంతకంటే గొప్పతనం మనకి లేదు. ఎందుకంటే ఆ సాక్ష్యం మనం పొంది ఉండటమే కాదు, దానిని కాపాడుకోవటం అంటే ఇతరులకు కూడా దేవుని అందించటం. ఆ విధంగా మనము కాపాడుకుని మన సాక్ష్యము మనం పొందాము అన్నదే కాకుండా దానిని చేజారిపోనివ్వకుండా దేవునితో అంతగా మనం సహవాసంలో ఎదగాలి. దానికోసం మరింత ఎక్కువసేపు ప్రార్థన, మరింత ఎక్కువసేపు వాక్య ధ్యానము ఉంటే గనక లోకములో పడిపోకుండా దేవునితో మాత్రమే మనం సహవసిస్తాము. అదే విధంగా మారిన మన జీవితం, చాలా మంది అంటారు, నిన్నటి దినాన మనము మారిన జీవితం గురించి మాట్లాడుకున్నాం. క్రీస్తులో ఉన్న వారు కొత్త సృష్టి అని నిన్న చెప్పుకున్నాం. అదే విధంగా ఈ రోజు మారిన జీవితము, తర్వాత మంచి క్రియలు అనే మాట కూడా చెప్పుకున్నాం. ఈ రెండు కూడా కలిపి ఒక్క పాయింట్ గా మనం చూస్తే, మారిన జీవితం మంచి క్రియల ద్వారా, అది కూడా మన క్రియలు ఇతరుల ఎదుట మన సత్క్రియలు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనివ్వండి అని ఉంటది అక్కడ మత్తయి సువార్తలో. మన వెలుగు వారి ఎదుట ప్రకాశించడం అంటే అది ఒక సువాసన లాగా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాస్పదంగా మనం ఉండగలగాలి. మనము దేవుని బహుమతులుగా భావించేది మన పిల్లల్ని మాత్రమే కాదు, వారు ఇతరులకు కూడా బహుమతి అవ్వగలిగేటట్లుగా వారిని పెంచగలిగినప్పుడు ఖచ్చితంగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకున్నట్లే. ఎందుకంటే భవిష్యత్ తరాలని మనము ఈ లోకములో ఇతరులు కూడా దేవునిని ఆస్వాదించగలుగునట్లు, దేవునిని వారు కూడా పొందగలిగేటట్లు మన బిడ్డలు ఎక్కడున్నా సరే వారి దగ్గరకు వచ్చి నా గురించి ప్రార్థన చేస్తారా అని అడగగలిగేటట్లు వారు ఉండాలి. వాళ్ళ మారిన జీవితం ఆ విధంగా గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళకి కూడా అందించగలిగేటట్లు మనము మన సాక్ష్యాన్ని నిరంతరము కాపాడుకోగలిగేటట్లుగా మన జీవితం కూడా ఉండాలి. ఆ విధంగా అటువంటి మారిన జీవితాల గురించి మనం ఆలోచించగలిగితే కొర్నేలి గారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలో కొర్నేలి గారు ఎవరంటే ఆయనకి దేవుడు తెలియదు, కానీ ఆయన ధర్మకార్యాలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా ఉంచబడినవి. మనని చూడగానే దేవునికి ఏం గుర్తొస్తుంది? మన ధర్మకార్యాలు గుర్తొస్తాయా, లేదా మనం చేసిన చెడు కార్యాలు గుర్తొస్తాయా అని ఆలోచిస్తే మన జీవితం నిజంగా మారితే, క్రీస్తులో మన నూతన సృష్టి అయితే గనక మన సాక్ష్యము దేవుని దగ్గర, ఆయన దగ్గర ఎలా ఉంటదంటే జ్ఞాపకార్థంగా ఆయన సముఖంలో ఉంచబడ్డాయి. మన గురించి అది మెమరబుల్ గా ఉండాలన్నమాట. దేవునికి ఆయన సమక్షంలో అది జ్ఞాపకార్థంగా ఉంచబడింది. అంటే కొర్నేలి గారే మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయనకి దేవుడు తెలియకపోయినా ఆయన ధర్మ కార్యాలని గుర్తు చేసుకొని దేవదూత ఆయనకి ప్రత్యక్షమయ్యి, దైవజనుడు వచ్చి మీకు దేవుని గురించి చెప్తారని ఆ దైవజనుడు వచ్చి అక్కడ వారందరికి, ఇతరులందరికి కూడా, వారి ఇంట్లో ఉన్న వారందరికి కూడా క్రీస్తు యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు అక్కడ కొర్నేలి ఇంటివారు, ఆయన పరివారం అంతా కూడా దేవునిని అంగీకరించారు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకోటి ఉంటుందా? సాక్ష్యం పొందటం కాదు, దేవుని దగ్గర మంచివాడిగా సాక్ష్యం పొందటమే కాదు, కానీ ఆ సాక్ష్యము చేజారిపోకుండా ఆయనని మరింతగా బలపరిచి ఆయనని కాపాడినవాడు దేవుడే. ఎంత గొప్పతనం! అదే విధంగా 4వ పాయింట్గా నిన్న మనం పరిశుద్ధత చూసాము. ఏ పరిస్థితుల్లో అయినా సరే మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. మనకి అవకాశాలు ఉన్నా సరే తప్పు చేయకుండా ఉండగలగాలి అని దానికి ఒక గొప్ప ఉదాహరణ మనం చూడగలిగితే యోసేపు గారే. అక్కడ ఆ ఫరో ఇంటిలో ఉన్న ఒక అధికారి ఇంటిలో అతనికి ఇంటి మొత్తం అప్పచెప్పబడింది. అప్పుడు ఆయనకి పాపము చేసేటటువంటి అవకాశం ఆ స్త్రీ ద్వారా వచ్చినా సరే అతను ఏమంటాడంటే, నా యజమాని నిన్ను తప్ప ఇంటినంతటిని నాకు అప్పగించాడు, నేను దేవునికి వ్యతిరేకముగా ఈ పాపాన్ని ఎలా చేయగలను అంటాడు. అంటే అది ఎట్లాంటి మాట అంటే, అదే నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం, శరీరం వేరు మనసు వేరు ఆత్మ వేరని చెప్పుకునేవారు, నా ఆత్మ బానే ఉంది, నా ఆత్మలో ఎటువంటి కళంకం లేదు, కానీ నా శరీరానికి అంటిన మాలిన్యము అది ఆత్మకు అంటదని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ కాదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దైవ కుమారులు అనబడదురు. వారి సాక్ష్యాన్ని వారు ఎలా కాపాడుకుంటారంటే, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటం అది కూడని పని. అది ఈ లోకంలో ఎవ్వరు చూడకపోయినా సరే దేవుని కన్నుకి స్పష్టంగా మరుగు లేకుండా తేటగా ఉంటది. కాబట్టి మన పరిశుద్ధతని, మన సాక్ష్యం పొందిన దగ్గర నుంచి కన్ను మూసే వరకు కూడా ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉండటానికి ఎప్పుడు మనం ఈ లోకంలో పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకాధికారి వేరు, మనం పోరాడేది కూడా శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులు
శక్తులు, దురాత్మల సమూహంతో మనం పోరాడతాం కాబట్టి ఆ పోరాటంలో మనకి సహాయం చేయగలవారు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన సాక్ష్యము చేజారి పోనివ్వకుండా మనము తిమోతి గారికి రాస్తూ పౌలు గారు అంటారంటే శోధనలోంచి పారిపో అంటారు. శోధనలో దగ్గర నుంచి నువ్వు పారిపో. శోధన కలిగించేవి ఏమైనా ఉంటే అక్కడి నుంచి వెంటనే కూడా మనం తప్పుకోవాలి. ఆ మరు నిమిషం మనం కాపాడబడతాం. మన సాక్ష్యాన్ని ఆ చోట నుంచి వెళ్ళిపోవటం ద్వారా మనము కాపాడబడతాము. అదే విధంగా యోసేపు గారు కూడా కాపాడబడ్డాడు. మరి 5వ పాయింట్ మనం చూస్తే గనక ప్రేమ కలిగి ఉండటం. ఆ ప్రేమ కలిగి ఉండటంలో మన మిషనరీస్ని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రేమ మనలోంచి పోకూడదు. మనము సాక్ష్యం పొందిన కొత్తలో, అంటే క్రైస్తవులుగా మారిన కొత్తలో, లేదా దేవునిలోకి మనము మరింతగా బలంగా వాడబడుతున్నాము, బలంగా ఉన్నాము అనుకున్నటప్పుడు దానిని మరింతగా రోజు రోజుకి పెంపొందింప చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దైవ భక్తిని నీకు నీవే సాధకము చేసుకోము అని పౌలు గారు తిమోతి గారికి చెప్తారు. ఇది కూడా ప్రేమలో కూడా మనమే క్రీస్తు ఎంత ప్రేమని చూపించారో అంతే ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల చూపించడానికి మొదటి రోజు ఉన్న ప్రేమ కాదు. ఆ ప్రేమ ప్రతిరోజు ఎక్కువవుతా ఉండాలి. ఆ ప్రేమ ఎంతగా ఎక్కువవుతా ఉండాలంటే మనకు ఒక్క దైవ గ్రంథం నుంచి ఎగ్జాంపుల్ స్టెఫన్ గారు. అతనిని మొత్తం శిష్యులందరూ కలిపి ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో ఆ యొక్క సంఘములో గొడవలు రాకుండా కొన్ని డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటానికి 2 దైవజనులు ఎంచుకుంటారు. అందులో స్టెఫన్ గారు చాలా బలంగా ఎదుగుతూ ఉంటారు. అతనిని చూసినప్పుడు పరిసయ్యులు అతని మీద రకరకాల అభియోగాలు మోపి మహాసభ ఎదురుగుండా తీసుకొచ్చినప్పుడు స్టెఫన్ గారు ఎంతో ధైర్యంగా ఆయన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఆ జీవితం తనని ఎలా ప్రభావితం చేసింది, ఆ యేసుక్రీస్తు ఎవరనేటటువంటి మాటలు వారి ముందు ఎంతో ధైర్యంగా మాట్లాడారు. ఆ ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు వారు తన ఎనిమీస్ పట్ల కూడా, ఆ శత్రువుల పట్ల కూడా ఆయన చూపించిన ఆ ప్రేమ ఇతని మనసుని ప్రభావితం చేసింది. అతను కూడా యేసుక్రీస్తు వారిలాగే ఆ మహాసభకు గురైనప్పుడు అచ్చం యేసుక్రీస్తు వారి పోలిక లోకి వచ్చినట్లుగా అతను ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతాం చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. అంటే ప్రేమలో అతను ఎంతగా ఎదిగాడు అంటే తాను సాక్ష్యం పొందిన దేవుని అంగీకరించిన రోజు కంటే అతను ఆ రోజు రాళ్లతో కొట్టబడి చంపుతున్నప్పుడు కూడా అచ్చు యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టే అంటాడని. ఏమని అంటారంటే నన్ను చంపుతున్న వారి మీద ఆ పాపం ఉంచొద్దు అంటారంటే మన పట్ల వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా క్షమించగలిగేంత ప్రేమ మనకున్నప్పుడు అటువంటి ప్రేమను మనం ట్రైన్ చేసుకోగలం. మన హృదయాన్ని ఆ విధంగా తర్ఫీదు ఇచ్చుకున్నప్పుడు మన సాక్ష్యము పడిపోకుండా, మన సాక్ష్యము జారిపోకుండా, పాడైపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. అది మన ప్రేమ. అదేవిధంగా మాటల గురించి చూసుకున్నాం. మన మాటలు ఎంత కృపాసహితంగా ఉండాలో నిన్నటి దినాన్ని చూసుకున్నాం. ఆ విధంగా ఎంత కృపాసహితంగా ఉండాలంటే దానికి యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ఎవ్వరక్కర్లేదు. అదేవిధంగా పౌలు గారు కూడా ఆయన ఏమంటారు, మేము ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే, ఎన్ని బాధల్లో ఉన్నా సరే, ఇరికించబడుతున్నా సరే, మేము అపాయంలో ఉన్నా సరే ఉపాయం మాత్రం లేని వారం కదా. ఆయన ఎంత సాత్వికుడుగా మాట్లాడతారు. ఒకానొక సమయంలో ఆయన క్రీస్తుని నమ్ముకున్న వారందరినీ కూడా హింసించటం, వారందరినీ కూడా అన్యాయంగా అణగగొట్టడం, ఇదే తనకి జీవనాధారమైనట్టుగా ఒక పత్రికలు కూడా వారందరినీ కూడా యెరూషలేముకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా జైల్లో పడేయడానికి తాకీదులు పొందిన ఆయన చివరికి ఎవరు ఆయన్ని కొడుతున్నా సరే, ఎంతమంది ఆయన హింసిస్తున్నా సరే, తన మాటలలో మాత్రం కృపని మాత్రం తప్పిపోనివ్వలేదు. అటువంటి గొప్ప కృపాసహితమైనటువంటి సంభాషణ ఆయన చేశారు. అటువంటి సంభాషణ మనలో ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని మరింత బలంగా మనము కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఎటువంటివో అనేది మనము ఆలోచించుకుని మాట్లాడడం. మన కష్టం వచ్చినప్పుడు వెంటనే మన నోట్లోంచి ఏ మాట వచ్చిందో అదే మన హృదయంలో ఉన్నట్టు. మనము దేవుని యందు వేరు పారి ఉన్నట్లయితే, ఆత్మలో 9 రకాలుగా మనం ఫలింపగలిగినట్లయితే మనము ఎప్పుడు కూడా దేవునికి వచ్చినటువంటి ఆయన ఆలోచనలోంచి తప్పిపోకుండా అదే విధంగా మనం కూడా ఉండగలుగుతాం. మన మాటలైనా సరే, మనము సువార్త ప్రకటించేటప్పుడైనా సరే, మన ధైర్యమైనా సరే, ఏదైనా సరే మన జీవితంలో ఆ సాక్ష్యం మరింతగా వెలిగేటట్లుగా మనం రోజు రోజుకి మనం ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో ఉన్నా సరే వారందరూ కూడా దేవుని అంగీకరించి మనలో
దేవుని పట్ల రోషం పుట్టించగలిగేలాగా, మనలో దేవుని పట్ల మంట కలిగించగలిగేలాగా ఏ విధంగా షడ్రకు మెషక్ అబెద్నెగోలు ఉన్నారో అదే విధంగా మనం కూడా ఉండగలిగితే మన సాక్ష్యాన్ని ఖచ్చితంగా మనము కాపాడుకోగలుగుతాం. అటువంటి స్నేహితులు, అటువంటి జీవితము మన జీవితంలో మన సాక్ష్యం మరింతగా రోజు రోజుకి ఎక్కువ అవ్వగలిగేలాగా మనం ఉండగలగాలి అంటే మనం ఖచ్చితంగా వాక్యములో మన జీవితం, మన చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో మనం ఎదగటానికి దేవుడు ఎప్పుడు మనకి సహాయకారుడుగా ఉంటాడు. ఆ విధంగా మన సాక్ష్యం కాపాడుకోగలుగునట్లు దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నిన్నటి దినానైతే సాక్ష్యం పొంది ఉన్న మేము క్రైస్తవులుగా ఎలా కనపరచుకోగలుగుతామని ఆలోచించాం ప్రభు. ఈ రోజైతే ఆ సాక్ష్యము మరింతగా దానిలోంచి చేజారిపోనివ్వకుండా మేము పట్టు తప్పకుండా ప్రభు తొట్టిల్లకుండా ఎలా ఉండగలగాలని మీరు మాకు నేర్పించిన విధానంలో కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం ప్రభు. అటువంటి అవకాశము మాకందరికి మీరు ఇస్తానే ఉన్నారు తండ్రి, కానీ మీ సహాయం మాకందరికి అవసరం తండ్రి. మేమెవ్వరం కూడా తొట్టిల్లకుండా ముందు వెనకాల కుడి ఎడమల పడిపోకుండా మీరు మా ముందుండి నడుస్తూ ప్రభా మా సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా మమ్మల్ని అందరినీ కూడా నీ దారిలో నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.